నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఢిల్లీలో 7 కేంద్ర మంత్రులతో భేటీ కానున్న సీఎం. రాష్ట్రంలో ఐటీ పరిశ్రమల ఏర్పాటుకు సహకారం కోరే అవకాశం. నేడు కస్టడీకి విజయనగరం పేలుళ్ల కుట్ర కేసు నిందితులు. 7 రోజుల పాటు విచారించనున్న పోలీసులు, ఎన్ఐఏ. మద్యం స్కామ్ ఆధారాలు నాశనం చేసిన వైసీపీ మాఫియా. ఫోరెన్సిక్ రికవరీకి వీలు లేకుండా 350 టెరాబైట్ల డేటా ధ్వంసం. ఈ నెల 25న బీజేపీ, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలతో మోదీ భేటీ. 3వ విడత పాలన మొదటి వార్షికోత్సవాల నిర్వహణపై చర్చ. ఉగ్రదాడి జరిగి నెల రోజులైనా కోలుకోని కశ్మీర్ పర్యాటకం. ఖాళీగా దర్శనమిస్తున్న రిసార్టులు, హోటళ్లు. రాష్ట్రానికి ఆర్థిక సాయం రాబట్టడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ 7 కేంద్ర మంత్రులను వరుసపెట్టి కలవనున్నారు. శనివారం జరిగే నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం కోసం గురువారం రాత్రే ఢిల్లీ చేరిన సీఎం ఇవాళ కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్, శాస్త్ర సాంకేతిక వ్యవహారాల శాఖ మంత్రి జితేంద్ర సింగ్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, హోంమంత్రి అమిత్ షా, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో సమావేశం కానున్నారు. గ్రీన్ ఎనర్జీ, ఆంధ్రప్రదేశ్లో రక్షణ ఉత్పత్తుల తయారీ, ఏరోస్పేస్ హబ్ ఏర్పాటు, పోలవరం నిర్మాణం, జలజీవన్ మిషన్ అమలుకు సహకారం, ఎలక్ట్రానిక్స్, ఐటీ పరిశ్రమల ఏర్పాటులో సహకారం, కొత్త క్రిమినల్ చట్టాల అమలుపై సీఎం చర్చిస్తారు. సాగు, తాగునీరు, ఇతర మౌలిక వసతుల ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయడానికి ఆర్థికంగా, అనుమతుల పరంగా చేయూత ఇవ్వాలని విజ్ఞప్తి చేయనున్నారు. పలువురు పారిశ్రామికవేత్తలను కలిసి పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించనున్నారు. విజయనగరంలో పేలుళ్ల కుట్రకెత్తించిన సిరాజ్, సమీర్ను ఎన్ఐఏ ఇవాళ కస్టడీకి తీసుకోనుంది. స్థానిక కోర్టు వారం రోజుల కస్టడీకి అనుమతించిన నేపథ్యంలో విశాఖ జైల్లో ఉన్న వారిద్దరిని అధికారులు అదుపులోకి తీసుకోనున్నారు. ఆన్లైన్లో తీసుకున్న పేలుడు పదార్థాలు ఎక్కడ ప్రయోగించాలనుకున్నాడు, అసలు సిరాజ్కు ఆ ఆలోచన ఎందుకు వచ్చింది, సిరాజ్, సమీర్ కాకుండా ఈ కుట్ర వెనుక ఇంకెంతమంది ఉన్నారు, వారి భావజాలం ఏంటి, ఏ లక్ష్యంతో వీరంతా ఒక గ్రూప్ కట్టారు, నిధులు ఎక్కడి నుంచి సమకూరాయి, వెనక నుంచి నడిపించిందెవరు, విజయనగరంలోనే పేలుళ్లు జరుపుదాం అనుకున్నారా, మరే ప్రాంతాలైనా లక్ష్యంగా చేసుకున్నారా, ఇలాంటి అనేక ప్రశ్నలకు ఎన్ఐఏ అధికారులు సమాధానాలు రాబట్టనున్నారు. నూతన మద్యం విధానం ముసుగులో వేల కోట్ల రూపాయల దోపిడీకి తెగబడ్డ వైసీపీ మద్యం మాఫియా ముఠా దానికి సంబంధించిన ఆధారాలను పెద్ద ఎత్తున ధ్వంసం చేసింది. 1, 2 కాదు, ఏకంగా 350 టెరాబైట్ల డేటాను నాశనం చేసింది. ఫోరెన్సిక్ రికవరీకి వీలు లేకుండా వాటన్నింటినీ చెరిపేసింది. అవన్నీ దొరికి ఉంటే మద్యం కుంభకోణంలో మరికొన్ని కోణాలు బయటపడేవని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. చేతికి మట్టి అంటకుండా వ్యవస్థీకృత నేరాలు చేయడంలో ఆరితేరిన వైసీపీ ముఠా గత 5 ఏళ్లలో మద్యం కుంభకోణం విషయంలోనూ అలాంటి దొంగ తెలివితేటలే ప్రదర్శించింది. వైసీపీ హయాంలో నూతన మద్యం విధానం మాటును సాగించిన వేల కోట్ల రూపాయల దందాకు వీలున్నంత వరకు ఆధారాలు లేకుండా చేశారు. దాదాపు 375 కోట్ల పేజీలు, రికార్డులు, డాక్యుమెంట్లతో సమానమైన 350 టెరాబైట్ల డేటాను ధ్వంసం చేశారు. 2019 నుంచి 2024 మధ్య ఎప్పటికప్పుడు వ్యవస్థీకృతంగా ఈ డేటా ధ్వంసానికి పాల్పడ్డారు. బెవరేజెస్ కార్పొరేషన్ నిర్వహించిన ఆడిట్ ట్రయల్స్, సిట్, సిఐడి చేసిన తనిఖీల్లో ఈ నిర్వాకం వెలుగు చూసింది. ఇదంతా జగన్ హయాంలో వివిధ కంపెనీల మద్యం ఉత్పత్తి, సరఫరా, ఎగుమతులు, సుంకం రహిత కొనుగోళ్లు, ఎక్సైజ్ మినహాయింపులు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన సమాచారమేనని భావిస్తున్నారు. తనిఖీల్లో లభ్యమైన సమాచారం ఆధారంగా దర్యాప్తు చేస్తేనే వైసీపీ మాఫియా మద్యం మాటున వేల కోట్లు కొల్లగొట్టినట్లు తేలింది. ధ్వంసమైన డేటాను విశ్లేషించి ఉంటే ఈ కుంభకోణంలోని మరిన్ని మూలాలు బయటికొచ్చి ఉండేవని ఆయా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దేశ చరిత్రలోనే ఈ స్థాయిలో డేటా విధ్వంసం జరగటం ఇదే తొలిసారి కావచ్చని భావిస్తున్నారు. ఈ నేరపూరిత కుట్రలో తిలాపాపం తలాపిడికెడు అన్నట్లు నాటి ప్రభుత్వ పెద్దలు, వారి సంబంధీకులతో కూడిన ముఠా సభ్యులు, బెవరేజెస్ కార్పొరేషన్ అధికారులు,
పలు మద్యం కంపెనీల ప్రతినిధులు, విదేశీ సాఫ్ట్వేర్ నిపుణులు భాగస్వాములైనట్లు తేలింది. తాము చేస్తున్నది భారీ ఆర్థిక కుంభకోణమని, అధికారం మారితే ఇబ్బంది తప్పదని ముందే గ్రహించిన ముఠా మద్యం కుంభకోణం మొదలైన 2019 నుంచే డిజిటల్ ఆధారాల ధ్వంసాన్ని ఓ పనిగా పెట్టుకుంది. ఒక్కోసారి ఒక్కో తరహాలో ఆధారాలు చెరిపేస్తూ 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు జనవరి, ఫిబ్రవరి వరకు ఆ ప్రక్రియ కొనసాగించింది. మద్యం కంపెనీల ద్వారా సొత్తు కొల్లగొట్టేందుకు వీలుగా వైసీపీ మాఫియా అనేక డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసింది. వాటి ద్వారా నిధుల మళ్లింపు, తప్పుడు ఇన్వాయిస్లు సృష్టించింది. వాటి ఆర్థిక లావాదేవీల ఆనవాళ్లు, ఆధారాలేవీ లేకుండా చేసేందుకు అంతర్గత సాఫ్ట్వేర్ సిస్టమ్స్ అయిన ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎస్ఏపీ వంటి వాటిని వ్యవస్థీకృతంగా మ్యానిపులేట్ చేశారు. బెవరేజెస్ కార్పొరేషన్ కు ఆయా సంస్థలు సమర్పించిన ఇంటర్నల్ ఫైనాన్షియల్ డేటా, ఆయా సంస్థల బ్యాక్ ఎండ్ సర్వర్లలోని సమాచారాన్ని క్రాస్ వెరిఫికేషన్ చేసి చూస్తే పెద్ద ఎత్తున లోపాలు బయటపడ్డాయి. ఏపీఎస్బీసీఎల్ అధికారుల సహకారం, ఇంటర్నేషనల్ స్పిరిట్స్ అండ్ వైన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాలోని కొందరు ప్రతినిధులు, ఈ కుంభకోణంలో ప్రమేయమున్న మద్యం కంపెనీల మార్కెటింగ్ హెడ్ల సమన్వయంతో ఈ ఆధారాల విధ్వంస కుట్ర కొనసాగింది. ఇందుకోసం విదేశీ సాఫ్ట్వేర్ నిపుణుల్ని ఉపయోగించుకున్నారు. సెక్యూర్ యాక్సెస్ ఛానల్స్ ఉపయోగించుకుని రిమోట్ విధానం ద్వారా మొత్తం డేటా లాక్స్ ను చెరిపేశారు. ఆడిట్ ట్రయల్స్ ను ఒక పద్ధతి ప్రకారం తుడిచేశారు. ఫోరెన్సిక్ రికవరీకి అవకాశం లేకుండా ఎన్క్రిప్టెడ్ డేటా సెట్స్ ను కూడా డిలీట్ చేసేశారు. 2020లో జులై 6, అక్టోబర్ 20, 2021 సెప్టెంబర్ 1 సహా పలు తేదీల్లో లాగిన్లు, యూసేజ్ లాగ్స్, ఆడిట్ ట్రయల్స్, సిస్టమ్ ఫైల్స్ ను డిలీట్ చేసినట్లు సిట్ గుర్తించింది. ఈ డేటా తొలగింపు యాదృచ్ఛికంగా కాకుండా కేంద్ర డేటాబేస్ల నుంచి కుట్రపూరితంగానే మాయం చేసినట్లు భావిస్తున్నారు. ఆధారాల ధ్వంసంతో దర్యాప్తు ప్రక్రియకు తీవ్ర ఆటంకం కలిగినా వాటన్నింటినీ సిట్ అధిగమించి ఈ మూలాల్ని వెలికితీయగలిగింది. ఈ ఆధారాల ధ్వంసం వెనుక ఎవరున్నారనే కోణంలోనూ ఆరా తీస్తోంది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం మురేపల్లిలో యువకుడిపై ఎలుగుబంటి దాడి చేసింది. గ్రామానికి చెందిన బాలరాముడు ఉదయం పొలానికి వెళ్లాడు. పొదల చాటున మాటు వేసిన ఎలుగుబంటి ఒక్కసారిగా దాడి చేసింది. బాలరాముడి ఎడమ చేతికి తీవ్ర గాయాలయ్యాయి. బాలరాముడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎలుగుబంట్ల సంచారంతో తీవ్ర ఆందోళన చెందుతున్నామని గ్రామస్తులు చెబుతున్నారు. అటవీ శాఖ అధికారులు వాటిపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు. వాహనాల ద్వారా రేషన్ పంపిణీని రద్దు చేసిన నేపథ్యంలో ఆయా వాహనాలను గత ప్రభుత్వ హయాంలో కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న వారికే అందిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతున్న వారికి ఉపాధి కల్పించేలా ఆయా వాహనాలను ట్రాన్స్ఫర్ చేయాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. జూన్ 1 నుంచి వృద్ధులు, వికలాంగుల ఇళ్లకే వెళ్లి రేషన్ అందిస్తామని తెలిపారు. కార్పొరేషన్లు ఏవైతే ఉన్నాయో ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, ఈబీసీ కార్పొరేషన్ మరియు క్రిస్టియన్ మైనారిటీ ముస్లిం ఫైనాన్స్ కార్పొరేషన్, వాళ్ళ దగ్గర ఎవరైతే లబ్ధిదారులు ఒప్పందం చేసుకుని ఈ వాహనాలు తీసుకున్నారో 10% కట్టి వాళ్ళందరికీ కూడా ఉచితంగానే ఈ వెహికల్స్ ట్రాన్స్ఫర్ చేయాలని ఆ రోజు రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నాం. సో దీనికి ఆర్థిక భారం ప్రభుత్వం పైన పడుతున్నా కూడా వాళ్ళ ఇంట్రెస్ట్లు, ఎందుకంటే వాళ్ళ లైవ్లీహుడ్స్ కూడా ఇబ్బంది పడకూడదు, వాళ్ళు కూడా ఆ వాహనాలు వాడుకుని వాళ్ళు చేసే కార్యక్రమాలు కొనసాగించుకోవచ్చు, గూడ్స్ క్యారియర్స్గా వాళ్ళు చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయమని వివిధ డిపార్ట్మెంట్స్ మరియు అక్కడున్న పెద్దలతో కూడా మాట్లాడి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత, జియో వచ్చిన తర్వాత యాసెట్ ట్రాన్స్ఫర్ అనేది ఆ లబ్ధిదారుల పేర్ల మీద చేసేస్తాం. పొగాకు రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పండించిన పంటను తప్పనిసరిగా కొనుగోలు చేస్తామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి హామీ ఇచ్చారు. నంద్యాల మినీ మహానాడులో పొగాకు రైతులు ఆయన్ను కలిసి సమస్యను విన్నవించారు. దీనిపై స్పందించిన మంత్రి పొగాకు రైతులకు హామీ ఇచ్చారు. సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు గుర్తు చేశారు. పొగాకు కొనుగోలు వ్యవహారంపై వ్యవసాయ అధికారులకు ఇప్పటికే ఉత్తర్వులు ఇచ్చినట్లు వివరించారు. పొగాకుకు సంబంధించినటువంటిది అక్కడ కేబినెట్ లో చర్చకు వచ్చినప్పుడు నేను ఫారూక్ గారు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాము. పొగాకు రైతులు ఆందోళన పడవలసిన అవసరం లేదు, ప్రతి బేలు కొంటాము, ప్రభుత్వం తరఫున బాధ్యత మేము తీసుకుంటా ఉన్నాము. వ్యవసాయ శాఖ అధికారి కూడా ఏవైతే పొగాకు కంపెనీలు ఉన్నాయో ఆ పొగాకు కంపెనీలను అందరినీ కూడా పిలిపించి వారు కూడా ఖచ్చితంగా కొంటామని చెప్పడం జరిగింది. కాబట్టి నాణ్యమైన పొగాకు లేకుండా వాళ్లకు కొనడానికి వీలు కానిటువంటి పొగాకు తెస్తే కొద్దిగా ఇబ్బంది పడతారు. రైతులు కూడా నాణ్యమైన పొగాకు తీసుకెళ్ళండి. ఖచ్చితంగా 10 రోజులు ఎక్కువ తక్కువ అయినా కానీ కూడా ప్రతి పొగాకును కొంటాము. ఎవరు రైతులు అధైర్యపడవలసిన అవసరం లేదు.
ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. 48,000 మంది ఉద్యోగులకు ఊరట కల్పించేలా చర్యలు చేపట్టింది. ఉద్యోగ భద్రత కల్పించే సర్క్యులర్ పునరుద్ధరించాలని నిర్ణయించింది. ఆర్టీసీ ఉద్యోగ భద్రత కోసం 2019లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం సర్క్యులర్ను తీసుకొచ్చింది. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ ఈ సర్క్యులర్ అమలును నిలిపివేసింది. దీనిపై ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఉద్యోగులు చేసే చిన్న తప్పిదాలకే పెద్ద శిక్షలు వేయడంతో పాటు అక్రమంగా సస్పెండ్ చేస్తున్నారని మండిపడ్డాయి. పాత సర్క్యులర్ పునరుద్ధరించి దానికి అనుగుణంగా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావును ఉద్యోగ సంఘాలు కోరాయి. ప్రభుత్వంతో చర్చించిన అనంతరం ఉద్యోగుల విజ్ఞప్తి మేరకు ఎండీ సానుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. డిజిటల్ విధానంలో శ్రీనిధి రుణాల చెల్లింపులను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ మేరకు శ్రీనిధి యాప్ను ఆయన ఆరంభించారు. పేదల జీవనోపాధికి అవసరమైన రుణాలు అందించడంలో శ్రీనిధి కీలక పాత్ర పోషిస్తోందని మంత్రి శ్రీనివాస్ అన్నారు. ఇక నుంచి డిజిటల్ విధానంలో శ్రీనిధి రుణాలు ఇచ్చేందుకు వీలుగా ఈ యాప్ ఉపకరిస్తుందని స్పష్టం చేశారు. రుణాల చెల్లింపు ప్రక్రియ వేగవంతం చేయడంతో పాటు ఆర్థిక వ్యవహారాల్లో పారదర్శకత కోసమే యాప్ తీసుకొచ్చినట్లు మంత్రి శ్రీనివాస్ వెల్లడించారు. అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం కొంతానపల్లిలో ఈ నెల 17న జరిగిన వినోద్ కుమార్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. అదే గ్రామానికి చెందిన సమీప దాయాదుల కుమారుడు బోయ రమేష్ బొమ్మలింగం హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితుల కుటుంబంలో ఆడవారి పట్ల అనిల్ కుమార్ అసభ్యంగా ప్రవర్తిస్తుండటంతోనే హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. వినోద్ గొంతుకు తాడు బిగించి హత్య చేసిన అనంతరం కొడవలితో నరికి తలా ముండెం వేరు చేశారని పోలీసులు వివరించారు. ఈ కేసులో చనిపోయిన మృతుడైన వినోద్, ముద్దాయిలైన రమేష్, బొమ్మలింగంలు కూడా దగ్గర బంధువులు. వీళ్ళ ఇండ్లు కూడా కొంతానపల్లిలో సమీప ప్రాంతంలోనే ఉంటాయి. ఈ చనిపోయిన వినోద్ ఈ ముద్దాయిల ఆడవారి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ అసత్య ప్రచారాలు చేస్తూ ఉండటంతో ఈ ముద్దాయిలు అతని మీద కక్ష పెంచుకొని 17వ తారీఖున ఒక తాడు వేసి స్ట్రాంగులేట్ చేసి ఆ తర్వాత కొడవలితో ముందును కోసి చంపడం జరిగింది. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం నగిరిపెంటకు చెందిన మేజర్ మల్లా రామ్ గోపాల్ నాయుడు ప్రతిష్టాత్మక కీర్తి చక్ర పురస్కారాన్ని అందుకున్నారు. రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా ఆయన పురస్కారం స్వీకరించారు. 2023 అక్టోబర్ 26న ఉగ్రవాదులు చొరబాటుకు ప్రయత్నిస్తున్నారన్న భారత గూఢచార సంస్థ సమాచారం మేరకు జమ్మూ కుప్వారా జిల్లాలో పాకిస్తాన్ నియంత్రణ రేఖ వెంబడి ఇతర సైనికులతో సోదాలు ప్రారంభించారు. అక్కడ ఇళ్లలో దాక్కున్న 5 ఉగ్రవాదుల్లో 3 ఉగ్రవాదులను రామ్ గోపాల్ నాయుడు పాయింట్ బ్లాక్ రేంజ్లో కాల్చి చంపారు. మరొకరు తప్పించుకున్నాడు. అతని కోసం వెతుకుతుండగా మరో ఉగ్రవాది రామ్ గోపాల్ బృందంపై గ్రెనేడ్ విసిరాడు. దాని నుంచి చాకచక్యంగా తప్పించుకుని ఉగ్రవాదిని మట్టుబెట్టి ఆపరేషన్ ముగించారు. దేశంలో 4 మాత్రమే కీర్తి చక్ర ప్రకటించగా వారిలో జీవించున్న ఒకే ఒక్కరు రామ్ గోపాల్ కావడం విశేషం. రామ్ గోపాల్ పురస్కారం అందుకోవడం పట్ల ఆయన తల్లిదండ్రులతో పాటు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నరేంద్ర మోదీ 3వసారి ప్రధాని పదవి చేపట్టి త్వరలో ఏడాది పూర్తవుతున్న సందర్భంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించడానికి ఎన్డీఏ కూటమి సన్నాహాలు చేస్తోంది. బీజేపీ సీనియర్ నేతలు, కేంద్ర మంత్రుల నేతృత్వంలో బహిరంగ సభలు, ర్యాలీలు చేపట్టడానికి సిద్ధమవుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదంపై ఆపరేషన్ సింధూర్ చేపట్టిన నేపథ్యంలో ఈ వార్షికోత్సవాన్ని ఎన్డీఏ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే యోచనలు ఉన్నట్లు పేర్కొన్నాయి. ఇందుకోసం ఈ నెల 25న బీజేపీతో పాటు ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలతో మోదీ అధ్యక్షతన సమావేశం జరగనున్నట్లు తెలిసింది. పహల్గాం ఉగ్రదాడి ఘటన జరిగి నెల రోజులు దాటినా దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేదు. భద్రతా దళాలు పెద్ద ఎత్తున ఆపరేషన్లు నిర్వహించి అగ్రశ్రేణి ఉగ్రవాదులను మట్టుబెట్టినప్పటికీ ఉగ్రదాడికి బాధ్యులైన వారిని మాత్రం పట్టుకోలేకపోయారు. ఇన్ని రోజులు తప్పించుకున్న ఉగ్రవాదులు పట్టుబడే రోజు ఎంతో దూరం లేదని అధికారులు అంటున్నారు. పహల్గాం ఉగ్రదాడి జరిగి నెల రోజులైనా కేసు దర్యాప్తులో ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదు. ఏప్రిల్ 22న పర్యాటక ప్రదేశం బైసరంలో ముష్కరుడు 25 మంది పర్యాటకుల్ని ఓ స్థానికుణ్ణి కాల్చి చంపారు. వారిని పట్టుకునేందుకు భద్రతా బలగాలు భారీ ఆపరేషన్ చేపట్టాయి. పలువురు అగ్రశ్రేణి ఉగ్రవాదులు హతమైనప్పటికీ పహల్గాం ఘటనకు బాధ్యులైన వారు మాత్రం దొరకలేదు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ ఈ ఘటనతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంబంధమున్న వేల మంది అనుమానితుల్ని ప్రశ్నించింది. వారిలో ఫుడ్ స్టాల్ యజమానులు, జిప్ లైన్ ఆపరేటర్లు,
పోనీవాలాలు ఉన్నారు. వందల మందిని అదుపులోకి తీసుకోవడంతో పాటు దాదాపు 100 మందికి పైగా అనుమానితులపై ప్రజా భద్రతా చట్టం కింద కేసు నమోదు చేసి వేర్వేరు జైళ్లలో నిర్బంధించారు. గతంలో ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్న యువకుల్ని అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తు వేగం పుంజుకునేందుకు ఎన్ఐఏ 3 అనుమానితుల ఛాయాచిత్రాల్ని విడుదల చేసింది. అందులో ఒకరిని అనంతనాగ్కు చెందిన ఆదిల్ హుస్సేన్ తోకర్గా గుర్తించారు. మిగతా 2 పాకిస్తాన్ పౌరులని తెలిపారు. ఆ 2 పేర్లు అలీభాయ్ ఆకా తలాభాయ్, హసీం మూసా ఆకా సులేమాన్ అని ప్రకటించారు. అనుమానితుల సమాచారం తెలిపిన వారికి అధికారులు 20 లక్షల రివార్డు ప్రకటించారు. వారి ఛాయాచిత్రాల్ని అనంతనాగ్లోని వేర్వేరు ప్రాంతాల్లో అంటించారు. ఉగ్రవాదులు బైసరన్కు చేరుకున్న మార్గం తెలుసుకోవడానికి దాడి జరిగిన రోజు మొబైల్ డేటాను పర్యాటకులు తీసిన దృశ్యాల్ని అధికారులు విశ్లేషించారు. అయినా ఆ ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదు. ఉగ్రదాడి ఘటనలో ఎంతమంది పాల్గొన్నది కూడా స్పష్టత లేదు. 4 లేదా 6 ముష్కరులు పాల్గొన్నట్లు అధికార వర్గాలు అనుమానిస్తున్నాయి. మతం నిర్ధారించుకునేందుకు కలిమా చదవాలని కోరిన ఉగ్రవాదులు ఆ తరువాతనే పర్యాటకుల్ని కాల్చి చంపినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ముష్కరుల్ని పట్టుకునేందుకు భద్రతా దళాలు అవిశ్రాంతంగా ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ముష్కరులు ఇప్పటి వరకు భద్రతా దళాల కన్నుగప్పి తప్పించుకున్నప్పటికీ వారు పట్టుబడే రోజు ఎంతో దూరం లేదని పోలీసు అధికారులు అంటున్నారు. జమ్మూ కశ్మీర్ పర్యాటకంపై పహల్గాం ఉగ్రదాడి ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. కాల్పుల ఘటన తర్వాత జమ్మూ కశ్మీర్కు టూరిస్టుల తాకిడి చాలా వరకు తగ్గింది. శ్రీనగర్లో ఒకప్పుడు బోటింగ్ కోసం క్యూ కట్టిన ప్రాంతాలు నిర్మానుష్యంగా మారాయి. ప్రయాణికులు లేక వందలాది క్యాబులు రోడ్ల పక్కన పార్క్ చేసి ఉన్నాయి. రిసార్టులు, హోటళ్లు, హౌస్ బోట్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. పహల్గాం ఉగ్రదాడి తర్వాత కశ్మీర్కు పర్యాటకుల తాకిడి భారీగా తగ్గింది. శ్రీనగర్లోని దాల్ లేక్ వద్ద ఒకప్పుడు బోటింగ్ కోసం క్యూ కట్టే ప్రాంతం నిర్మానుష్యంగా మారింది. ప్రయాణికులు లేక వందలాది క్యాబ్లు ఖాళీగా రోడ్ల పక్కన పార్క్ చేసున్నాయి. రిసార్ట్లు, హోటళ్లు, హౌస్ బోట్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. వస్తువులు కొనేవారు లేక కొన్ని మార్కెట్లు వెలవెలపోతున్నాయి. చేతి పనులు చేసేవారు, ఆహార దుకాణాలు నిర్వహించేవారు, టాక్సీ ఆపరేటర్లు తమ వ్యాపారాన్ని చాలా వరకు కోల్పోయారు. పర్యాటకంపై ఆధారపడే తమకు టూరిస్టులు రాకపోవడంతో జీవితం కష్టతరంగా మారిందని కొందరు స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. వేలాది మంది రోజువారీ కూలీలకు పని దొరకటం లేదని చెప్పారు. పహల్గాంలో 1990లో తిరుగుబాటు సమయంలో ఇతర ప్రాంతాల నుంచి పర్యాటకులు రానప్పుడు కనీసం సమీప ప్రాంతాల నుంచి టూరిస్టులు వచ్చి ఆదుకున్నారని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం స్థానికులు కూడా పహల్గాంకు రావట్లేదని పేర్కొన్నారు. పహల్గాం ఉగ్రదాడి వల్ల అందరికంటే ఎక్కువగా స్థానికులే నష్టపోతున్నారని మరికొందరు పేర్కొన్నారు. ये दुर्घटना है, बहुत बुरा हुआ और सबसे ज़्यादा मुझे लगता है कि जो यहाँ के लोकल है उन लोगों को बहुत इफेक्ट पड़ गया इसका, बहुत हद से ज़्यादा। आप देखिए मार्केट पूरा खाली है, यहाँ पे कुछ नहीं है, लोकल भी नहीं है यहाँ पे। गवर्नमेंट को इनको सपोर्ट करना चाहिए। పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి తర్వాత భయంతో వేలాది మంది టూరిస్టులు కశ్మీర్ను వీడారు. పహల్గాంలోని డజన్ల కొద్దీ టూరిస్టు రిసార్టుల్ని అధికారులు మూసివేసిన తర్వాత ఆ ప్రాంతంలోని ఆక్యుపెన్సీ రేట్లు పడిపోయాయి. టూరిస్ట్ బుకింగ్లు భారీగా రద్దయ్యాయి. జూన్ వరకు బుకింగ్ అయిన 12,000 హోటల్ రూమ్లు మొత్తం రద్దయ్యాయని కశ్మీర్ హోటళ్లు, రెస్టారెంట్ల సంఘం ఉపాధ్యక్షుడు షేక్ బషీర్ తెలిపారు. ఈ దెబ్బతో కశ్మీర్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడిందని చెప్పారు. రుణాలు తెచ్చి హోటళ్లు నిర్మించి వ్యాపారం చేస్తున్న వారి పరిస్థితి దారుణంగా మారిందని వివరించారు. So many people have got involved in tourism because for last 2-3 years everybody knows the tourism was booming. It was increasing. And most of the people thought this is the thing we should invest. And they invested, they got loans from the banks, they borrowed, they sold their things and they started making small hotel, homestays. But the problem comes now. Now those people are really in bad shape. గత నెల 22న జమ్మూ కశ్మీర్ అనంతనాగ్ జిల్లా పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 25 మంది పర్యాటకులు, ఒక స్థానికుడు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన తర్వాత కశ్మీర్కు టూరిస్టుల తాకిడి భారీగా తగ్గింది. బలమైన గాలులతో కూడిన భారీ వర్షం కారణంగా ఉత్తరప్రదేశ్ వ్యాప్తంగా 15 మంది మృతి చెందారు. మేరట్లో విద్యుత్ స్తంభం, చెట్టు, గోడ కూలిన ఘటనలో 3 ప్రాణాలు కోల్పోయారు. షహరాన్పూర్ జిల్లాలో పిడుగుపాటుకు 2 మృత్యువాత పడ్డారు. బిజ్నూర్లో రహదారిపై కూలిన చెట్టును ఢీకొని కానిస్టేబుల్ చనిపోగా ఝాన్సీలో లారీపై హోర్డింగ్ పడి డ్రైవర్ మృతి చెందాడు. ఎటాలో విద్యుత్ స్తంభాలు, గోడ కూలి 4 చనిపోయారు. బులందర్షా జిల్లాలో 3 మృతి చెందారు. బుధవారం రాత్రి నుంచి గురువారం వరకు కురిసిన భారీ వర్షంపై సమీక్ష నిర్వహించిన ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు, పశువులు కోల్పోయిన వారికి సాయం చేయాలని సంబంధిత జిల్లా కలెక్టర్లను సూచించారు. పంట, ఆస్తి నష్టంపై అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి నివేదిక పంపాలని ఆదేశించారు.
ప్రతిష్టాత్మక హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి నిధుల్లో కోత వేసిన ట్రంప్ ప్రభుత్వం తాజాగా మరో ప్రతికూల నిర్ణయం తీసుకుంది. యూనివర్సిటీలో విదేశీ విద్యార్థులను చేర్చుకోవడానికి ఉన్న అనుమతిని రద్దు చేసింది. ఈ మేరకు వర్సిటీకి అమెరికా అంతర్గత భద్రతా విభాగం లేఖ రాసింది. ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని లేఖలో పేర్కొంది. ఇప్పటికే వర్సిటీలో చదువుతున్న విద్యార్థులు ఇతర యూనివర్సిటీలో చేరాలని, లేకపోతే నాన్ ఇమిగ్రెంట్ హోదాను కోల్పోతారని తెలిపింది. F1J వీసాల ద్వారా అమెరికాకు వచ్చిన విదేశీ విద్యార్థులకు ఇది వర్తిస్తుందని వివరించింది. ట్రంప్ తాజా చర్య అనేక మంది భారతీయ విద్యార్థులపై ప్రతికూల ప్రభావం చూపనుంది. ఇజ్రాయిల్తో పాటు ఇతర దేశాలకు చెందిన విద్యార్థులపై దాడి చేసిన పాలస్తీనా అనుకూలవాదుల సమాచారాన్ని అందించాలని పదే పదే విజ్ఞప్తి చేసినా వర్సిటీ యంత్రాంగం స్పందించలేదని DHS పేర్కొంది. అందుకే విదేశీ విద్యార్థులను చేర్చుకోవడానికి ఉన్న అనుమతిని రద్దు చేశామని తెలిపింది. చైనా కమ్యూనిస్టు పార్టీతో సంబంధాలు నెరపడం కూడా ఒక కారణమని వెల్లడించింది. యూనివర్సిటీలో ఉన్న ఆందోళనకారుల్లో ఎక్కువ మంది విదేశీ విద్యార్థులేనని వివరించింది.